ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సొంత కలబురగి జిల్లాల్లోనే అత్యధిక శాతం మంది ఈవీఎంల పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేయడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సొంత పార్టీ తీసుకున్న వైఖరి మీద ప్రజాభిప్రాయం భిన్నంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడ్డది. సర్వే నివేదికను కేఎంఈఏ తన వెబ్సైట్లో ఉంచడంతో అసలు కథ మొదలైంది. ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయింది. ఆగస్టులో చేసిన సర్వేను ఇప్పుడు బయట పెట్టడం ఏంటంటూ అధికారుల మీద ప్రభుత్వం కారాలు మిరియాలు నూరింది అని చెప్తా ఉన్నారు. తమ అధినాయకుడి వ్యూహాత్మక క్యాంపెయిన్ మీద తమ ప్రభుత్వ శాఖే చేసిన సర్వేలో జనాభిప్రాయం భిన్నంగా రావడంతో ముఖ్యమంత్రి సిద్ధు నివేదిక తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ శాఖ నిర్వహించిన సర్వేతో తమ సంబంధం లేదని కర్ణాటక ప్రభుత్వం వింత వాదనకు తెలియజేసింది. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంతో దగ్గరి సంబంధాలుండే ఓ వ్యక్తి ఓ ఎన్జిఓ సాయంతో సర్వే చేశారంటూ ప్రియాంక ఇటు ఖర్గే మరో ప్రచారం మొదలుపెట్టారు. ఈ సర్వే ఓట్చేరి క్యాంపెయిన్ను అభాసపాలు చేయడంతో ఆగమేఘాల మీద సర్వే నివేదికను సదరు సంస్థ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో కేఎంఈఏ సర్వే వెలుగు చూడడంతో కర్ణాటక పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. జాప్యాన్ని నివారించుడు, ఎన్నికల నిర్వహణలో వేగాన్ని పెంచడంతో పాటు సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎం వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడాలని చూస్తున్నది.